ఒకవేళ వస్తే వాళ్ళకి దొరికిపోవాలన్నట్టుగా అడుగుతారు క్వశ్చన్లు. ఇలాంటిది వస్తే, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం అక్కడ వాళ్ళకి దొరకాలన్నట్టుగా నీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి కూడా అడుగుతారు వాళ్ళు. నువ్వు మీ పెళ్ళానికి నువ్వు ప్రపోజ్ చేసినావా, చేసిందా, మీ ఇద్దరి మధ్యలో ఉన్న రొమాంటిక్ ఫీలింగ్ ఇవన్నీ కూడా నేను చెప్తాడా? అదేంది అది కూడా అడుగుతారా? నేను అడిగిన, నేను చెప్పిన, నేను నా చైల్డ్హుడ్ మ్యారేజ్, నాది చిన్న ఉన్నప్పుడు అయింది, అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆ టైం లేకుండా నేను నెలకు 30,000 సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడే నా ముఖం ముడేసిరు, అవన్నీ నేను లేవని చెప్పిన. పెళ్ళైనా కూడా ఉంటాయి కదా, మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు, అది చూస్తారు, ఏదో ఒకటి ఉంటుంది, చెప్పు అంటాడు. మీకు జూమ్ కాల్ చేసిన అమ్మాయి అబ్బాయి? అబ్బాయి. అయ్యో, లేకుంటే ఆమెనే ప్రపోజ్ చేస్తే అయిపోతుందని నేను అనుకున్నా. లేదు, నాకు అబ్బాయి వేసి. అమ్మాయా అబ్బాయి వేసి మనసు పడ్డాడేమో. అడగడం కూడా ఎట్లా అడుగుతారు తెలుసా, వర్క్ మీరు ఏమనుకోవద్దు ముందలా, మేము అన్ని అడుగుతాం రూల్ ప్రకారం, అన్ని రికార్డ్ అయితే. మీరు మేలా ఫీమేలా, అదేం క్వశ్చన్ అన్నాను. గడ్డం గిడ్డం ఉంది కదా, మళ్ళీ ఆన్సర్ కూడా ఆయన చెప్తాడు, ఏమనుకోకండి ఇది యాజ్ రూల్ అంటాడు. సరేలే అంటే సరే, కామెడీగా తీసుకున్నా, నేను కూడా దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాలి. ఈ 45 నిమిషాలలో మన చరిత్ర మొత్తం లాగేస్తాడు ఇక. బట్టలిప్పి ఏమన్నా చెప్పిండా? అదేనా ఏమనుకోక బట్టలిప్పి అన్నాడా? బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నాడు, అంటే లైక్ ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఓపెన్ గా మాట్లాడుకుందాం, మనం బట్టలిప్పి మాట్లాడుకుందాం, అంతా బరాబర్ మాట్లాడుకోవాలి, ఏవి ఉండొద్దు, అన్ని నీ గురించి క్లియర్ గా చెప్పేసి దీన్ని బట్టే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావా లేదా అనేది మా టీం వాళ్ళు డిసైడ్ చేస్తారని అంటారు. అనేసరికి ఎవడైనా కానీ ఇక చెప్పేస్తారు ఇక. కానీ అగ్ని పరీక్ష కన్నా వీళ్ళు మ్యారేజ్ బ్యూరో పెట్టుకుంటే బాగుండే కదా, మొత్తం ఈజీగా తెలిసే పెళ్లిళ్ళు తొందరగా అయిపోయేది. ఎందుకు అగ్ని పరీక్షలు జరిగేది కూడా అదేలే కానీ. ఓకే, అయిపోయింది, బట్టలిప్పి మాట్లాడుకున్నారు. 40-45 మినిట్స్ తర్వాత, సార్ మీకు త్వరలో మీ కాలు రికార్డింగ్ అంతా మా టీం వాళ్ళు చూసిన తర్వాత మీరు వర్త్ అనిపిస్తే మా వాళ్ళు తీసుకుంటారు అన్నారు. సో అక్కడ కూడా నేను చెప్పిన, ఎందుకు నీకు బిగ్ బాస్ అంటే అక్కడ కూడా చెప్పిన నేను, ఎందుకంటే నా మ్యాటర్ ఫస్ట్ 1 minute ఆడిషన్ కాల్లో చెప్పలేదు కదా, జూమ్ కాల్లో చెప్పేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మీరు సెలెక్టెడ్ అని మళ్ళీ ఒక 1 week తర్వాత నాకు మెయిల్ వచ్చింది. 19వ తారీఖు జూలై 19వ తారీఖు మీరు స్టూడియోకి రావాలన్నారు. వెళ్ళినాం, మన వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. 6th round వరకు బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్ లో కూడా ఏదైతే జూమ్ కాల్ ఉందో ఆ జూమ్ కాల్లోనే ఏం ఆడిరో అయ్యే క్వశ్చన్, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలనుకుంటే నువ్వేం చేస్తావు, అదేంది ఇదేంది అన్ని ఆడే క్వశ్చన్లు ఉన్నాయి, ఈడవే క్వశ్చన్లు ఉన్నాయి, రాసి పడేసినాం. ఇంట్రడక్షన్ ఒక మేడం వస్తుంది, ప్రతి టీమ్ కి 10 మందిని పెడతారు. టీమ్ ఎంత టైం పట్టింది బుక్ ఫిల్అప్ చేయడానికి? 2 hours పట్టింది. ఎగ్జామ్ రాస్తే కూడా మీరు ఇలా కలెక్టర్ ఆయన కూడా అంత రాయలేదు, అంత రాయలే. మిస్ చేయొద్దు అంటారు కదా, మిస్ చేయొద్దు ఖచ్చితంగా. ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉండకూడదు అని. ఫన్నీ క్వశ్చన్స్ చెప్పండి, దాంట్లో ఒక 4-5. ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి, 200 క్వశ్చన్స్? 200 ఉంటాయి, 150, 160. ఒక 5 క్వశ్చన్లు ఫన్నీగా మీకు అనిపించి ఇది కూడా ఏందిరా జీవితం, దీంట్లోకి వెళ్ళాలంటే ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. అదా, మీ ఫ్రెండ్ ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే, మీ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అక్రమ సంబంధం వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటే నువ్వు మీ ఫ్రెండ్ కు చెప్పవా? నాకేం అవసరం చెప్పు, వాడికి కాబరం వాడు పెడతాడు, నువ్వు చెప్పవా? చెప్పనంటే మళ్ళీ ఇంకొకటి, ఎందుకు చెప్పావు? చెప్తా అంటే ఎందుకు చెప్తావు, అది కూడా. ఇంకోటి మన పర్సనల్, నాకు అలా నచ్చని విషయం ఏంటంటే చెప్పనా, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ భార్య కావచ్చు, మీరే ఆమె మీ ముందు తప్పు చేసి మీకు రెడ్ హ్యాండ్ దొరికితే మీరు ఏం చేస్తారా అని అడుగు. నాకు మామూలు కోపం రాలేదు, పక్కన కూర్చున్న మీద ఏం క్వశ్చన్ ఇది, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అన్నా అదేముందన్న, మేము ఇలా పని చేసేటోళ్ళమే, మాకేం పని చేస్తా ఉన్నా, మాకు ఇదేం క్వశ్చన్ అన్నా, పెళ్లిగానోడి కోపం రాదు, పెళ్ళైన కోపం రాదా? పెళ్లిగానోడి కంటే మనకు లేదు కానీ ఏదో రాస్తాడు. పెళ్ళైనోడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను సర్దుకపోతా అంటే నువ్వు ఎడ్డోను అన్నట్టు, నరుకుతా అంటే నువ్వు కోపదారు మనిషి, క్రిమినల్ అన్నట్టు. అంటే అన్ని పూర్తిగా ఈ బుక్ ను పట్టుకోవే ఆడ చెప్తారనమాట క్వశ్చన్స్ కి ఆన్సర్. ఆడ నీ యాంగ్రీ ఏంది, నీ కోపం ఏంది, నీ అలవాట్లు ఏందని నేను రాసిన, అన్ని రాసిన. నేను నా నిద్ర టైం ఏంది, నాది ఏముంది, నేను డ్యూటీలో ఉంటాను, ఇంటిగా ఉంటే కొంచెం ఎక్కువ పడుకుంటా, డ్యూటీ లేకపోతే 1-2 గంటలు పడుకుంటా 24 hours లో, అది నా టైం. అవన్నీ చెప్పుకుంటూ వచ్చి నేను అలవాట్లు ఏంది, నాకు అలవాట్లు చెప్పినా, నేను స్మోక్ చేస్తాను, నేను డ్రింక్ కూడా చేస్తా అని చెప్పినా. సో అవి అన్ని జెన్యున్ గా చెప్పుకుంటూ వచ్చిన, ఎక్కడ కూడా తడబడలేదు. నేను జెన్యున్ గా ఉండాలనుకునే జెన్యున్ గా ఫిల్అప్ చేసిన. చేసిన తర్వాత ఒక రూమ్ ఉంటది ఇట్లా పెద్దది ఉండి అలా 10 మందిని తీసుకొని వచ్చి గోస పెడతారు.
కూర్చోబెట్టి సెల్ఫ్ ఇంట్రడక్షన్, నువ్వేంది, నీ పేరేంది, అంటే మెయిన్ ఆవిడేని అంటారు. ఓకే. ఒక ఇద్దరు ఉంటారు, ఒక అన్న ఉంటాడు, ఆయన పార్ట్ ఆఫ్ డైరెక్టరే, ఈమె మెయిన్ అంట, ఈమె హిందీ ఆవిడ ఉంది. వీళ్ళు ఎందుకు అనేది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పితే నువ్వు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారంటే వీళ్ళు మనకి ఇంపార్టెంటా కాదా అనేది. మేము 9 మంది ఉన్నాం, 9 మందిలో 5గురిని రిజెక్ట్ చేసి 4గురిని సెలెక్ట్ చేశారు. నేను సేమ్ నా కాస్ గురించి చెప్పిన. వాళ్ళు అన్నారు, నువ్వు డ్రైవర్ల యొక్క కాస్ కోసం ఫైట్ చేస్తున్నావు, సో ఇందులోకి వెళ్తే నీకు ఏదైనా అవకాశం దొరికి దాని ద్వారా నువ్వు పని చేయాలనుకుంటున్నావు అంతేనంటే అవునని చెప్పిన. ఇన్ కేసు ఒకవేళ నాకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు అనిపిస్తే నన్ను తీసేయండి అని నేను అక్కడే చెప్పాను. ఎందుకు చెప్పానంటే నేను ఆల్రెడీ దీనికి సెలెక్ట్ అయినాక నేను అగ్ని పరీక్ష అనేది చూడడం స్టార్ట్ చేసిన. ఒక అతను డ్రాగన్ సమ్ ఏదో కళాకారుడు, అతను కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత ఆయన అదంతా ప్లే చేసిన తర్వాత మీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదండి అని చెప్పారు. సో నాకు అది థర్డ్, నేను లారీ డ్రైవర్ని, నాకు ఏ సెకండ్ ఎక్కడ ఎట్లా రియాక్ట్ కావాలనేది పూర్తిగా తెలుసు నాకు. కాబట్టి నేను ఎక్కడ ఆగాలి ఎక్కడ ముందుకోవాలనేది నాకు తెలుసు. కాబట్టి చెప్పిన నేను, నాకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాకపోతే నన్ను తీసేయండి. అది మేము మీకు 1 వీక్లో చెప్తాం, పూర్తిగా అన్ని రీగా చూసి మీరు రాసింది మీరు మాట్లాడింది అన్నీ చూసి మేము సెలెక్ట్ చేస్తామంటే డన్ అనుకున్నా. ఎప్పుడైతే జీడీకి మీరు నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు అని అన్నారో అప్పుడు నాకు హోప్స్ వచ్చినాయి. ఎందుకంటే నా జీవితం, నేను ఒక రోజు జీడీకి పోయింది, ఒక రోజు ఇంటికాడ ఇటు వచ్చినా, నా టైం బాగుండి అదే టైంకి ఇటు వచ్చినా, లారీ ఇంటి దగ్గర ఆపా, వచ్చేది చూసుకున్నా, మళ్ళీ నేనే అన్లోడింగ్కి వెళ్ళినా, మళ్ళీ లోడ్ చేసుకొని వస్తుంటే మీరు నెక్స్ట్ రౌండ్ సెలెక్టెడ్ అని మెయిల్ వచ్చింది. కథం నాకు పూర్తిగా హోప్ వచ్చింది. ఎందుకంటే చెప్పనా, నేను చేసేదానికి ఇది కరెక్ట్ కాదనుకుంటే మీరు నన్ను ఇక్కడే రిజెక్ట్ చేయండి అని చెప్పారు. అయినా సరే నాకు వచ్చిందంటే రైట్, నేను వెళ్తున్న హౌస్కి 100% అన్న నమ్మకం నాకు వచ్చింది. ఎందుకంటే నాకు తెలుసు నేను ఫిజికల్ టాస్కులు ఆడగలుగుతా, మైండ్ గేమ్ ఆడగలుగుతా, బిగ్ బాస్ మొత్తం వాచ్ చేసిన నేను. ఇది నాకు జుజుబీ లాంటిది అనిపించింది, నా ఇన్నర్ ఫీలింగ్, పెద్ద మ్యాటరే కాదు నాకు అనిపించింది. సో ఆ తర్వాత నేను వీళ్ళకి రమ్మన్నారు 5 నుంచి 25 వరకు. జీడీ జరిగేటప్పుడు కెమెరాస్ ఉంటాయా? నేను నార్మల్ డిస్కషన్ కెమెరాస్ ఉంటాయి. పెద్ద కెమెరా పెట్టి అందరిని ఇట్లా కూర్చోబెట్టి విత్ రికార్డ్ అంతా. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లో? లాస్ట్ సమీర్ అన్న అని ఒక ఆయన ఉన్నాడు, కమీడియన్, మన వరంగల్. మళ్ళీ వచ్చాడు అబ్బాయి, మళ్ళీ వచ్చాడు. జీడీలో రిజెక్ట్ చేసిరు ఆయన. నెక్స్ట్ ఆర్సీకే మా టీమే, ఆర్సీకే తెలుసు, ఆర్సీకే మా టీమే. అప్పటి వరకు నాకు వాళ్ళిద్దరు తెలుసు మా టీంలో, తర్వాత పరిచయమైన వీళ్ళందరూ. కానీ అప్పటి వరకు నేను చూసిన వీడియోస్ వాళ్ళవి వాళ్ళే. ఆర్సీకే కూడా జీడీలో సెలెక్ట్ అయ్యాడు. మీ ఇద్దరు ఒకటే టీం కదా. అయితే జీడీ అయిపోయినాక నాకు హోప్స్ వచ్చినాయి. నేను డ్రైవర్ని పెట్టినా. ఇప్పుడు నా లారీ శాలరీలు ఎట్లుంటాయి బేసిక్గా, సో లారీ శాలరీ పెట్టి నా సొంత లారీ కదా, నేను బేసిక్గా నేనే తోలుకుంటా. ఇంకా ఏదో కొన్న కానీ బలవలే నాకు, ఇంకా నేనే నడుపుకుంటా బండి, నేనే నడుపుకుంటా. ఎప్పుడన్నా నేను బాగా టైర్డ్ అయ్యకుంటే ఒక 1 వీక్ ఎవరినో పంపిస్తా. సో దానికోసం నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నా. ఇప్పుడు అన్ సీజన్ లోడింగ్లు లేవు, వర్షాలు పడి ఏడ పడితే ఆడ వారం 10 రోజులు బండ్లు ఆగుతాయి లారీలు. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను డ్రైవర్ని పెట్టిన దీనికోసం. అంటే ఏదో దొరదాన్ని బండిని పంపించి ఆడికి జీతం ఇచ్చిన. ఇప్పటికి బండి వాడే తోలుతుంటాడు, రాదు కదా ఇట రాదు కదా లారీ. పోతే 20 రోజులు పోతుంది, 20-25 రోజులు పోతే దాని 40-50 వేలు జీతం ఇవ్వాలి డ్రైవర్కి. సో ఆ విధంగా నేను సెట్ చేసుకొని 5 తారీఖు హైదరాబాద్ ఎంట్రీ అయినా. నా కాన్సన్ట్రేషన్ అలా ఏంటంటే ఫిజికల్ టాస్క్లో, మైండ్ గేమ్లో. ఇంకోటి గడ్డం, నెత్తి, మీసాలు కట్ చేసుకోవాలంటారంట, డేర్స్ అవన్నీ ఉంటాయంట అని చెప్పేసి నా కాన్సన్ట్రేషన్ ఇది ఏం కొరుక్కోమంటాడో ఏమో. కానీ నాకు ఎంతసేపు నేను నా విషయం చెప్పిన కాబట్టి ఈ రీజన్ మీద నన్ను తీసేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకేదైనా డేర్ చేపిస్తారేమో, ఇంకేదన్నా చేపిస్తారేమో నేను రెడీగా ఉన్నా. నేను ఏం చేసినా రెడీగా ఉండడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ నా చేతులు చూడలేని కట్టి ఆయన ఏదైనా చేయగలుగుతానే నమ్మకం నాకున్నది. సో 1 డే అయిపోయింది, ఇంటికి పంపించారు. అంటే అకామిడేషన్ వాళ్ళు ఇచ్చారు కదా, సంతకాలు పెట్టించుకోరు ప్రీ ప్లాన్ గా వచ్చిన రోజు అందరికి. అగ్రిమెంట్ మీద సైన్ చేసిరు. ఇది అయిపోయిన తర్వాత ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని ముందు జాగ్రత్తగా చేసిరు అనమాట. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటది కదా, చేయకూడదు అంటే మరీ జరిగిన న్యాయానికి మూసుకొని కూర్చోలేం కదా. ఇప్పుడు సైన్ చేసినామని చెప్పేసి ఎంత పెద్దది జరిగినా కానీ సైలెంట్గా ఉండలేం కదా. సో అందుకనే నేను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి మాట్లాడడానికి కూడా కారణం ఇదే, లేకపోతే నేను కూడా గమ్మున ఉన్నాను.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.